ఢిల్లీ ఎయిమ్స్ కీలక నిర్ణయం. సోషల్ మీడియాపై కఠిన రూల్స్ అమల్లోకి. దేశ రాజధాని న్యూఢిల్లీలో ఉన్న అత్యున్నత వైద్య విద్యా సంస్థగా గుర్తింపు పొందిన ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. ఆధునిక వైద్య విద్య, పరిశోధన, రోగుల సేవలో అగ్రస్థానంలో ఉన్న ఈ సంస్థ ఇప్పుడు డిజిటల్ యుగానికి అనుగుణంగా సోషల్ మీడియా వినియోగంపై కఠినమైన మార్గదర్శకాలను విడుదల చేసింది. విద్యార్థులు, రెసిడెంట్ డాక్టర్లు, ఫ్యాకల్టీ సభ్యులు, అలాగే సంస్థలో పనిచేసే ఉద్యోగులందరికీ ఈ నిబంధనలు వర్తిస్తాయని ఎయిమ్స్ యాజమాన్యం స్పష్టం చేసింది. సోషల్ మీడియా వేదికల్లో పెరుగుతున్న వినియోగం, దానివల్ల రోగుల గోప్యతకు జరుగుతున్న ప్రమాదాలు, అలాగే సంస్థ బ్రాండ్ ఇమేజ్పై పడుతున్న ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కొత్త మార్గదర్శకాల ప్రధాన ఉద్దేశం ఎయిమ్స్ సంస్థ ప్రతిష్టను కాపాడడం, అలాగే రోగుల వ్యక్తిగత సమాచారాన్ని పూర్తిగా రక్షించడమని యాజమాన్యం వెల్లడించింది. వైద్య రంగంలో రోగుల గోప్యత అత్యంత ముఖ్యమైన అంశం. ఒక చిన్న సమాచారం కూడా రోగి వ్యక్తిగత జీవితాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో రోగుల కేసు వివరాలు, ఫోటోలు, వీడియోలు లేదా ఇతర వైద్య సమాచారం షేర్ చేయడం పూర్తిగా నిషేధించబడింది. ఈ నైతిక వైద్య ప్రవర్తనకు సంబంధించిన అత్యంత కీలక నియమంగా పేర్కొనబడింది. ఎయిమ్స్ విడుదల చేసిన తాజా మార్గదర్శకాల ప్రకారం సంస్థ పేరు ఎయిమ్స్ న్యూఢిల్లీను అనుమతి లేకుండా ఎవరూ ఉపయోగించరాదు. ఇందులో విద్యార్థులు, ఫ్యాకల్టీ సభ్యులు, అలాగే వివిధ అసోసియేషన్లు కూడా ఉన్నాయి. సోషల్ మీడియా పోస్టర్లు, ఈవెంట్ బ్యానర్లు, యూట్యూబ్ వీడియోలు, ఇక బ్లాగులు లేదా ఇతర డిజిటల్ కంటెంట్లో ఎయిమ్స్ పేరును అధికారికంగా అనుమతి లేకుండా ఉపయోగించడం పూర్తిగా నిషేధం. అలాగే సంస్థ అధికారిక లోగో, బ్రాండింగ్ను వ్యక్తిగత ప్రయోజనం కోసం లేదా అనధికారిక ప్రచారాల కోసం ఉపయోగించరాదని స్పష్టంగా పేర్కొంది. ఈ నిబంధనల ఉల్లంఘన జరిగితే అది క్రమశిక్షణ చర్యలకు దారి తీయడమే కాకుండా చట్టపరమైన చర్యలకు కూడా కారణమవుతుందని హెచ్చరిక జారీ చేసింది. ఇక వైద్య విద్యార్థులు మరియు రెసిడెంట్ డాక్టర్లు సోషల్ మీడియాలో ఎలా ప్రవర్తించాలనే అంశంపై కూడా స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వబడ్డాయి. ఇక రోగుల గోప్యతకు భంగం కలిగించే ఎటువంటి సమాచారం, ఫోటోలు లేదా వీడియోలు పోస్ట్ చేయరాదు. చికిత్సకు సంబంధించిన వివరాలు, ఆసుపత్రి లోపలి దృశ్యాలు, అత్యవసర పరిస్థితులు లేదా ఆపరేషన్ థియేటర్కు సంబంధించిన కంటెంట్ను అనుమతి లేకుండా పంచుకోవడం నిషేధం. వైద్య వృత్తిలో నైతికత అత్యంత కీలకం కాబట్టి సోషల్ మీడియా వినియోగంలో కూడా అదే స్థాయి బాధ్యత అవసరమని ఎయిమ్స్ పేర్కొంది. అలాగే సోషల్ మీడియాలో ర్యాగింగ్, ఇక బులియింగ్, హేట్ స్పీచ్, వివాదాస్పద వ్యాఖ్యలు లేదా అశ్లీల కంటెంట్ను పోస్ట్ చేయడం పూర్తిగా నిషేధించబడింది. వైద్య విద్యార్థులు దేశానికి భవిష్యత్ వైద్యులుగా తయారవుతున్నందున వారి ప్రవర్తన కూడా సమాజానికి ఆదర్శంగా ఉండాలని సంస్థ అభిప్రాయపడింది. సోషల్ మీడియాలో చేసే ప్రతి చర్య వ్యక్తిగత ప్రతిష్టతో పాటు సంస్థ ప్రతిష్టపై కూడా ప్రభావం చూపుతుందని అధికారులు గుర్తు చేశారు. ఇక ఎయిమ్స్ వంటి ప్రముఖ సంస్థలో చదివే విద్యార్థులు లేదా పనిచేసే సిబ్బంది సోషల్ మీడియాలో ఏదైనా కంటెంట్ పంచుకునే ముందు ఆలోచించాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. డిజిటల్ యుగంలో ఒక పోస్ట్ క్షణాల్లో ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందుతుంది. అలాంటి పరిస్థితుల్లో తప్పు సమాచారం లేదా అనధికారిక కంటెంట్ పెద్ద వివాదాలకు దారి తీసే అవకాశం ఉంది. అందుకే ఈ మార్గదర్శకాలు సమయోచితమైనవిగా భావించబడుతున్నాయి. ఈ నిర్ణయం వైద్య రంగంలో నైతిక విలువలను మరింత బలోపేతం చేస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రోగుల విశ్వాసం, వైద్యుల బాధ్యత, అలాగే సంస్థ ప్రతిష్ట అన్నీ కూడా ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. సోషల్ మీడియా ద్వారా ఒక సమతుల్యత దెబ్బతినకుండా ఉండేందుకు కఠిన నియమాలు అవసరమని వారు పేర్కొంటున్నారు. ముఖ్యంగా రోగుల గోప్యత ఉల్లంఘన జరిగితే అది చట్టపరమైన సమస్యలకు దారి తీయడమే కాకుండా వైద్య వృత్తి మీద నమ్మకాన్ని కూడా దెబ్బతీసే ప్రమాదం ఉంటుంది. మరోవైపు విద్యార్థులపై ఈ నిబంధనలు ఎలా ప్రభావం చూపుతాయన్న చర్చ కూడా జరుగుతుంది. సోషల్ మీడియా అనేది నేటి యువత జీవితంలో భాగమైపోయింది. వ్యక్తిగత అభిప్రాయాలు, విద్యా సంబంధిత సమాచారం, సామాజిక చైతన్యం వంటి అంశాలను పంచుకోవడానికి ఇది ఒక ప్రధాన వేదికగా మారింది. అయితే అదే సమయంలో బాధ్యతారాహిత్యంగా ఉపయోగిస్తే తీవ్రమైన పరిణామాలు ఎదురవుతాయి. అందుకే స్వేచ్ఛతో పాటు బాధ్యత కూడా అవసరమని ఈ మార్గదర్శకాలు గుర్తు చేస్తున్నాయి. మొత్తం మీద ఎయిమ్స్ తీసుకున్న ఈ నిర్ణయం వైద్య విద్యారంగంలో ఒక కీలక మలుపుగా భావించవచ్చు. ఇది కేవలం ఒక సంస్థ పరమైన నియమావళి మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న ఇతర వైద్య విద్యా సంస్థలు కూడా ఒక మార్గదర్శకంగా నిలిచే అవకాశం ఉంటుంది. డిజిటల్ యుగంలో వైద్య రంగం ఎలా వ్యవహరించాలి, సోషల్ మీడియా వినియోగాన్ని ఎలా నియంత్రించాలి, రోగుల గోప్యతను ఎలా కాపాడాలి అన్న అంశాలకు ఈ మార్గదర్శకాలు ఒక స్పష్టమైన దిశను చూపుతున్నాయి. రాబోయే రోజుల్లో ఇతర ప్రముఖ వైద్య సంస్థలు కూడా ఇలాంటి విధానాలను అనుసరించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.